బీహార్లోని సీతామఢిలో దారుణం జరిగింది. ఓ మహిళా ఇంజనీర్ను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేశారు. ఈ కేసులో ఆ భవన యజమానితో పాటు ఆమె మాజీ భర్తను కూడా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సీతామఢి జిల్లాలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసే సరితాదేవి తన చిన్న కొడుకు ఆర్యన్తో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. అయితే పెద్ద కొడుకు ధ్రువ్ ఆమె భర్త విజయ్ నాయక్తో పాటు ఉంటున్నాడు. దంపతులిద్దరూ 10 ఏళ్ల క్రితమే విడిపోయారు. విజయ్ నాయక్ అక్కడకు 65 కిలోమీటర్ల దూరంలోని సీతామఢిలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితమే సరితాదేవి తన కొడుకు ఆర్యన్ను తన పుట్టింటికి పంపింది. ఆ తర్వాత ఈ ఘోరం జరిగిపోయింది. ఈ దారుణానికి పాల్పడిందెవరో తెలుసుకోవటం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. సరితాదేవి మాజీ భర్త విజయ్ నాయక్తో పాటు భవన యజమాని విజయ్ గుప్తాను కూడా అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సరితాదేవి గ్రామీణ ఉపాధి పథకంలో జేఈగా పనిచేస్తున్నారు. ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియటం లేదు. హంతకులు ఆమె మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలు కూడా చల్లారు. దాంతో ఇరుగు పొరుగు వారికి కూడా అనుమానం రాలేదు. ఎప్పట్లాగే ఆ ఇంటికి వచ్చిన యజమాని విజయ్ గుప్తా సరితాదేవి మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.